ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రక్ బ్యాటరీ మార్పిడి స్టేషన్‌ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి హర్యానా రాష్ట్రంలోని సోనీపట్ నగరంలో. క్వెషన్ ఆఫ్ ది డే. ఇండియాలో అత్యధిక యునెస్కో వారసత్వ ప్రదేశాలు ఉన్న రాష్ట్రం ఏది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్‌లో తెలియజేయండి. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం 2025 మానసిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచడానికి మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంచే సహాయక సంస్థలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంను జరుపుకుంటారు. అయితే మొట్టమొదటిసారిగా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంను 1992వ సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన జరుపుకున్నారు. దీనిని వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ అనే సంస్థ ప్రారంభించింది. అలాగే దీనికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా మద్దతు ఇవ్వబడుతుంది. ఇక ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం 2025 యొక్క థీమ్ వచ్చేసి యాక్సెస్ టు సర్వీసెస్ మెంటల్ హెల్త్ ఇన్ కెటాస్ట్రోఫీస్ అండ్ ఎమర్జెన్సీస్. మిసెస్ యూనివర్స్‌గా భారతీయురాలు. ఫిలిప్పీన్స్ దేశంలోని మనీలా నగరంలో 48వ మిసెస్ యూనివర్స్ పోటీలు జరిగాయి. 120 మంది మహిళలు పోటీ పడగా భారతీయురాలు షెర్రీ సింగ్ మిసెస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని గెలుచుకుంది. దీంతో ఇండియా తరపున మిసెస్ యూనివర్స్ టైటిల్ గెలిచిన మొదటి వ్యక్తిగా షెర్రీ సింగ్ నిలిచారు. ఇక మిసెస్ యూనివర్స్ పోటీల గురించి చూస్తే వివాహిత మహిళలకు జరిగే అత్యంత ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పోటీలలో మిసెస్ యూనివర్స్ పోటీలు ఒకటి. ఈ పోటీలు అందాన్ని మాత్రమే కాకుండా తెలివితేటలు, నాయకత్వం మరియు సామాజిక ప్రభావం ఆధారంగా నిర్వహించబడతాయి. ఇక 2025వ ఎడిషన్ మానసిక ఆరోగ్య అవగాహన, సమాజ పనితీరు మరియు ప్రపంచ ఐక్యతకు ప్రాధాన్యతను ఇచ్చింది. 2025 సంవత్సరం బిల్డాదాన్ బ్రాండ్ అంబాసిడర్ నియామకం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరుకున్న తొలి భారతీయుడు కెప్టెన్ శుభాంశు శుక్లా భారత్ బిల్డాదాన్ 2025కు బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. ఇక భారత బిల్డాదాన్ కార్యక్రమం గురించి వివరాలు చూస్తే ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 23, 2025న విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. అటల్ ఇన్నోవేషన్ మరియు నీతి ఆయోగ్ అలాగే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ భాగస్వామ్యంతో విద్యా మంత్రిత్వ శాఖ బిల్డాదాన్ కార్యక్రమంను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా ఇండియా మొత్తం 6 నుంచి 12 తరగతుల విద్యార్థుల యొక్క ఆవిష్కరణ పోటీలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం 1.5 లక్షలకు పైగా పాఠశాలలు అలాగే 1 కోటి మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. అలాగే ఒక్కొక్క టీంకు 3 నుంచి 5 మంది విద్యార్థులు ఉండవచ్చు. అలాగే ఒక స్కూల్ నుంచి ఎన్ని టీమ్స్ అయినా పోటీ పడవచ్చు. ఇక ఈ ప్రత్యక్ష కార్యక్రమం ప్రతి సంవత్సరం అక్టోబర్ 13న జరుగుతుంది. అలాగే విజేతలను డిసెంబర్ నెలలో ప్రకటిస్తారు. 10 మంది జాతీయ స్థాయి విజేతలకు మరియు 100 మంది రాష్ట్ర స్థాయి విజేతలకు అలాగే 1000 మంది జిల్లా స్థాయి విజేతలకు ₹1,00,00,000 విలువైన బహుమతులు అందజేస్తారు. అయితే ఈ కార్యక్రమంను 4 థీమ్లు నడిపిస్తుంది. విద్యార్థులు ఈ 4 థీమ్ల పైన ఆవిష్కరణలు రూపొందించాల్సి ఉంటుంది. ఆ 4 థీమ్లు వచ్చేసి ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్, సమృద్ధ్ భారత్. 9వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025. కాంగ్రెస్ అంటే సమావేశం అని అర్థం. ఆసియాలోనే అతిపెద్ద టెలికాం, మీడియా మరియు టెక్నాలజీ ఈవెంట్ అయిన
ఇండియా మొబైల్ కాంగ్రెస్ను ప్రధాని మోడీ ప్రారంభించారు. 2025 సంవత్సరం యొక్క 9వ ఎడిషన్ అయిన ఈ సమావేశాన్ని ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించారు. ఈ సమావేశం అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 11 వరకు జరిగింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 9వ ఎడిషన్ను టెలికమ్యూనికేషన్స్ విభాగం మరియు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించింది. ఈ సమావేశం యొక్క థీమ్ వచ్చేసి ఇన్నోవేట్ టు ట్రాన్స్ఫార్మ్. ఇక ఈ సమావేశానికి 150కి పైగా దేశాల నుంచి 1.5 లక్షలకు పైగా సందర్శకులు హాజరయ్యారు. అలాగే 400 కంటే ఎక్కువ ప్రపంచ మరియు భారతీయ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ కంపెనీలు తమ ఆవిష్కరణలను ఈ ఈవెంట్లో ప్రదర్శించాయి. ఇక ఈ 9వ ఎడిషన్లో ఆప్టికల్ కమ్యూనికేషన్స్, టెలికాంలో సెమీకండక్టర్స్ మరియు క్వాంటమ్ కమ్యూనికేషన్స్, అలాగే 6G మరియు నెక్స్ట్ జనరేషన్ కనెక్టివిటీ వంటి అంశాలపై దృష్టి సారించారు. ఇక ఈ కార్యక్రమంలో కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, ఇండియా ప్రపంచానికే డిజిటల్ జెండా మోసే దేశంగా అవతరించిందని పేర్కొన్నారు. అలాగే ఇండియాలో టెలికాం విభాగం 4 Dలపై నిర్మించబడిందని తెలిపారు. అవి డెమోక్రసీ, డెమోగ్రఫీ, డిజిటల్ ఫస్ట్, డెలివరీ. ఇక ఈ ఈవెంట్లో టెలికాం రంగంలో భారతదేశం సాధించిన విజయాలు హైలైట్ చేయబడ్డాయి. అవి ఇండియాలో బ్రాడ్బ్యాండ్ వినియోగదారులు 2014 సంవత్సరంలో 60 మిలియన్ల మంది ఉండగా 2025 సంవత్సరం నాటికి 944 మిలియన్లకు పెరిగారు. ఇక 99.9% జిల్లాలలో ఇప్పుడు 5G నెట్వర్క్లతో అనుసంధానించబడి ఉన్నాయి. ఇక ఇండియా ప్రపంచంలో 2వ అతిపెద్ద టెలికాం మార్కెట్ మరియు 2వ అతిపెద్ద 5G మార్కెట్గా అవతరించింది. అలాగే ఇండియా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడల్ను అనుసరించడానికి 20 దేశాలు ఇండియాతో చర్చలు జరుపుతున్నాయి. ఇక చివరిగా ప్రపంచంలోని మొబైల్ వినియోగదారులలో ఇండియా ఇప్పుడు 20% వాటా కలిగి ఉంది. ఎక్సర్సైజ్ కొంకణ్ 25. ఇండియా, యునైటెడ్ కింగ్డమ్ దేశాల మధ్య ఎక్సర్సైజ్ కొంకణ్ 25 ప్రారంభమైంది. ఇది ఒక ద్వైపాక్షిక మిలిటరీ ఎక్సర్సైజ్. ఈ డ్రిల్స్ అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 11 వరకు 2 దశలలో జరిగాయి. మొదటి దశ హార్బర్ దశ అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 7 వరకు జరిగింది. అలాగే రెండవ దశ సముద్ర దశ అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 12 వరకు జరిగింది. ఇక ఇండియన్ నేవీకి చెందిన క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ మరియు యునైటెడ్ కింగ్డమ్కు చెందిన క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ఈ ఎక్సర్సైజ్లో పాల్గొన్నాయి. ఈ ఎక్సర్సైజ్లో ఇండియా నుంచి ఐఎన్ఎస్ విక్రాంత్ పాల్గొనగా యునైటెడ్ కింగ్డమ్ నుంచి హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ పాల్గొన్నాయి. 2 దేశాల మధ్య ఈ ఎక్సర్సైజ్ 2004 సంవత్సరం నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అయితే 2 దేశాల మధ్య క్యారియర్ స్ట్రైక్ గ్రూప్స్ పాల్గొనడం ఇదే మొదటిసారి. దేశంలోని 3 పోర్టులకు గ్రీన్ హైడ్రోజన్ హబ్స్గా గుర్తింపు. దేశంలోని 3 పోర్టులకు గ్రీన్ హైడ్రోజన్ హబ్స్గా గుర్తింపు పొందాయి. ఈ పోర్టులకు నూతన మరియు పునరుత్పాదక మంత్రిత్వ శాఖ అధికారిక గుర్తింపునిచ్చింది. ఆ 3 పోర్టుల వివరాలు చూస్తే, మొదటిది గుజరాత్ రాష్ట్రంలోని దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ, రెండవది తమిళనాడులోని వివో చిదంబరనార్ పోర్ట్ అథారిటీ, మూడవది ఒడిశాలోని పరదీప్ పోర్ట్ అథారిటీ. ఈ 3 పోర్టులను నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా కేంద్రం అధికారికంగా గుర్తించింది. అయితే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా ఇండియా
గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి మరియు ఎగుమతులకు ప్రపంచ కేంద్రంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ హైడ్రోజన్ హబ్‌లు ఇంటిగ్రేటెడ్ జోన్లుగా పనిచేయడానికి కేటాయించారు. ఇక క్లీన్ ఎనర్జీ అడాప్షన్ దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ పోర్టుల గుర్తింపు కీలక ముందడుగు పడింది. సాక్ష్యం యాంటీ డ్రోన్ ప్రారంభం. భారత సైన్యం అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ గ్రిడ్ అయిన సాక్ష్యంను ప్రారంభించింది. సాక్ష్యం అనగా సిట్యుయేషనల్ అవేర్నెస్ ఫర్ కైనెటిక్ సాఫ్ట్ అండ్ హార్డ్ కిల్ అసెట్స్ మేనేజ్మెంట్ అని అర్థం. ఈ డ్రోన్ను గజియాబాద్లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సహకారంతో అభివృద్ధి చేశారు. ఇది రియల్ టైమ్ ఎయిర్ స్పేస్ నియంత్రణను మెరుగుపరుస్తుంది. అలాగే శత్రువుల డ్రోన్లను రియల్ టైమ్‌లో గుర్తించడం, ట్రాక్ చేయడం మరియు కూల్చేందుకు సాక్ష్యం యాంటీ డ్రోన్‌ను రూపొందించారు. ఈ డ్రోన్ 3000 మీటర్ల ఎత్తులో యుద్ధభూమి విజువల్స్‌ను అందించగల సామర్థ్యం కలిగి ఉంది. ఇక ఈరోజు క్వెషన్స్ వచ్చేసి నంగల్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. మధ్యప్రదేశ్, బి. బీహార్, సి. పంజాబ్, డి. ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పంజాబ్. ఆన్లైన్ నేషనల్ డ్రగ్స్ లైసెన్సింగ్ సిస్టమ్ పోర్టల్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, బి. నేషనల్ హెల్త్ అథారిటీ, సి. డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా, డి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. ఇండియన్ రేడియో సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ స్టాండర్డ్ 1.0ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, సి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, డి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ప్రధానమంత్రి కుసుమ్ పథకం యొక్క నోడల్ మంత్రిత్వ శాఖ ఏది? ఏ. ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి. పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, సి. నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, డి. వ్యవసాయ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ. ఇండియాలో ప్రతి సంవత్సరం ఏ రోజున జాతీయ తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఏ. అక్టోబర్ 8, బి. అక్టోబర్ 9, సి. అక్టోబర్ 10, డి. అక్టోబర్ 11. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అక్టోబర్ 10. ఏ సంవత్సరంలో కలకత్తా నగరంను బ్రిటిష్ ఇండియా రాజధానిగా ఏర్పాటు చేశారు? ఏ. 1766, బి. 1768, సి. 1770, డి. 1772. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 1772. 1772వ సంవత్సరంలో బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ కలకత్తాను బ్రిటిష్ ఇండియా రాజధానిగా ఏర్పాటు చేశాడు. 1772 నుంచి 1911 వరకు కలకత్తా బ్రిటిష్ ఇండియా రాజధానిగా కొనసాగింది. ఆ తరువాత రాజధానిని ఢిల్లీకి మార్చారు. ఇక 1931 ఫిబ్రవరి 13న భారత వైస్రాయ్
లార్డ్ ఇర్విన్ భారతదేశ కొత్త రాజధానిగా న్యూఢిల్లీని ప్రారంభించాడు. కింది వాటిలో దేనికోసం ఫ్రేజర్ కమిషన్ను ఏర్పాటు చేశారు? ఏ. ఆర్మీ, బి. విద్య, సి. పోలీస్, డి. సివిల్ సర్వీసెస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పోలీస్. 1902 సంవత్సరంలో ఫ్రేజర్ కమిషన్ను లార్డ్ కర్జన్ ఏర్పాటు చేశాడు. దీనికి ఇండియన్ పోలీస్ కమిషన్ ఫ్రేజర్ నాయకత్వం వహించాడు. భారతదేశంలో పోలీస్ వ్యవస్థను సంస్కరించడానికి ఈ కమిషన్ను స్థాపించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో మొదటగా ఏ మొఘల్ చక్రవర్తి పేరుతో నాణేలను ముద్రించింది? ఏ. జహంగీర్, బి. మహమ్మద్ షా రంగీలా, సి. జహాందర్ షా, డి. ఫరూక్ సియార్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఫరూక్ సియార్. 1717 సంవత్సరంలో ఫరూక్ సియార్ రాజా ఫర్మాన్ కంపెనీకి సొంత నాణాలను ముద్రించడానికి అనుమతి ఇచ్చాడు. అందుకే ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటగా ఫరూక్ సియార్ పేరు మీదుగా నాణాలను ముద్రించింది. గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు? ఏ. గురునానక్, బి. దయానంద సరస్వతి, సి. రాజా రామ్మోహన్ రాయ్, డి. స్వామి వివేకానంద. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి 1875 సంవత్సరంలో ఆర్య సమాజాన్ని స్థాపించాడు. ఈ సందర్భంగా గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదాన్ని ఇచ్చాడు. కింది వారిలో భారతదేశపు మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఏ. విలియం బెంటిక్, బి. వారెన్ హేస్టింగ్స్, సి. లార్డ్ క్యానింగ్, డి. లార్డ్ వెల్లోస్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ విలియం బెంటిక్. 1833 చార్టర్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ స్థానంలో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాను ప్రారంభించారు. దీనికి మొదటి గవర్నర్ జనరల్గా విలియం బెంటిక్ పనిచేశాడు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.